నమస్కారం. మన కష్టార్జితం, మనం దాచుకున్న రూపాయి, మన పర్మిషన్ లేకుండా ఎవరైనా తీసేసుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా ప్రభుత్వం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తే. వినడానికి వింతగా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లను మా సిస్టంకు కనెక్ట్ చేస్తాం, తప్పు చేస్తే జరిమానా నేరుగా కట్టవుతుంది అని ఆయన అన్నారు. మరి దీనిపై సామాన్యుడు ఏమంటున్నాడు? ప్రభుత్వం రూల్స్ పెడితే ఓకే, మరి బాధ్యతలు విస్మరిస్తే మేము కూడా అలాగే డబ్బులు కట్ చేసుకోవచ్చా? ముందుగా సీఎం గారు ఏమన్నారో చూద్దాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా, లేదా ఇతర పౌర బాధ్యతలు విస్మరించినా ఇకపై చలాన్లు కట్టమని ఇంటికి నోటీసులు పంపే కాలం పోయింది. నేరుగా మీ బ్యాంక్ అకౌంటును ప్రభుత్వ డేటాబేస్తో లింక్ చేసి జరిమానా పడగానే మీ ఖాతాలో బ్యాలెన్స్ నుంచి కట్టయ్యేలా టెక్నాలజీని తీసుకురాబోతున్నామని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ ప్రకటన రాగానే ప్రజల నుంచి ఒక గట్టి కౌంటర్ వినిపిస్తోంది. ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ముందు మీ అకౌంటు వివరాలు మాకు ఇవ్వండి సీఎం గారు. ప్రజల వాదన ఏంటంటే, నగరం నడిబొడ్డున గుంతలు పడి మా బండి పాడైతే దానికి నష్టపరిహారం ప్రభుత్వం మా బ్యాంక్ అకౌంట్లో వేస్తుందా? వాన పడితే రోడ్లు చెరువులై మా ఇళ్లలోకి నీళ్లు వస్తే మున్సిపల్ శాఖ అకౌంట్ నుంచి మాకు డబ్బులు కట్టవుతాయా? సరైన రోడ్లు, స్ట్రీట్ లైట్లు, మౌలిక సదుపాయాలు కల్పించని పక్షంలో ప్రజలు ట్యాక్సులు ఎందుకు కట్టాలి? మీరు ఫైన్ వేసినప్పుడు సౌకర్యాలు లేనందుకు మేము ఎందుకు ఫైన్ వేయకూడదు? టెక్నాలజీ పరంగా చూస్తే ఇది విదేశాల్లో ఉన్న సిస్టం లాంటిదే. కాని అక్కడ ప్రజలకు అన్ని వసతులు కల్పించిన తర్వాతే ఇలాంటి కఠిన చట్టాలు అమలు చేస్తారు. మన దగ్గర పరిస్థితులు వేరు. సిగ్నల్స్ సరిగ్గా పనిచేయవు, రోడ్డు మీద మార్కింగ్స్ ఉండవు, అసలు నడవడానికి ఫుట్పాత్లే ఉండవు. ఇలాంటి తరుణంలో నేరుగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేయడమనేది సామాన్యుడి ఆర్థిక భద్రతకు భంగం కలిగించడమే అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. 1. ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంటును నేరుగా యాక్సెస్ చేయడం సరైనదేనా? 2. తప్పు చేస్తే ప్రభుత్వం ఫైన్ వేయాలి, మరి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోతే ప్రజలు ప్రభుత్వంపై ఫైన్ వేయాలన్న డిమాండ్తో మీరు ఏకీభవిస్తారా? 3. ముందు రోడ్లు బాగుచేయాలా, లేక ఇలాంటి ఫైన్ల టెక్నాలజీ తీసుకురావాలా? మీ ఉద్దేశంలో ఏది ముఖ్యం? వ్యవస్థలో మార్పు రావాలంటే క్రమశిక్షణ అవసరమే. కానీ ఆ క్రమశిక్షణ కేవలం ప్రజలకే కాదు, ప్రభుత్వానికి కూడా వర్తించాలి. బాధ్యతలు నెరవేర్చని అధికారుల నుంచి, సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం నుంచి కూడా ప్రజలు సమాధానం ఆశిస్తున్నారు. మరి ఈ బ్యాంక్ లింకింగ్ వ్యవహారం ఎటువైపు వెళ్తుందో చూడాలి. నేను ఈ అంశంపై ఏవైనా గణాంకాలు, స్టాటిస్టిక్స్ సేకరించమంటారా, లేదా ఇదే టాపిక్పై షార్ట్ వీడియో స్క్రిప్ట్ రాయమంటారా?